తెలుగు కథా పారిజాతాల శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ 'రిక్షా బాబాయ్'. ఈ కథ రేపటి కోసం మాసపత్రిక ఫిబ్రవరి 2016లో ప్రచురితం అయ్యింది. రచన పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. శివపురం బస్టాండ్, శివపురం బస్టాండ్ గట్టిగా పిలిచాడు కండక్టర్. బస్సులోంచి ప్రయాణికులు బిలబిలమంటూ దిగారు. వారితో పాటు కిరణ్ కూడా దిగి రిక్షా కోసం చూస్తున్నాడు. ఊళ్ళోకైనా రండి బాబు తీసుకెళ్తాను అడిగాడు రిక్షా రంగయ్య. బాబాయ్ లేడా ప్రశ్నించాడు కిరణ్ రంగయ్యని. కిరాయికెళ్ళాడు బాబు, రండి నేను తీసుకెళ్తాగా అని కిరణ్ చేతిలోని బ్యాగ్ అందుకోబోయాడు రంగయ్య. ఈలోగా బస్టాండ్లోకి వస్తున్న రిక్షాను చూసి కిరణ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. వద్దు, బాబాయ్ వచ్చేశాడు అని కిరణ్ వడివడిగా ఆ రిక్షా దగ్గరికి వెళ్ళి బాగున్నావా బాబాయ్ అని పలకరించాడు. రిక్షా దిగిన వారు ఇచ్చిన డబ్బుల్ని బనీన్ జేబుల్లో వేసుకుంటున్న బాబాయ్ తలెత్తి కిరణ్ చూసి బాగున్నాను బాబు, రండి ఇంటికెళ్దాం అని కిరణ్ చేతిలోని బ్యాగ్ను రిక్షాలో పెట్టి తలకు చుట్టుకున్న తుండు తీసి రిక్షా సీటుని శుభ్రంగా తుడిచాడు. కిరణ్ రిక్షాలో కూర్చున్నాక బస్టాండ్ నుండి మెయిన్ బజార్కేసి రిక్షాని పోనిచ్చాడు బాబాయ్. దారి పొడవునా ఊళ్ళో జరిగిన విశేషాల్ని కిరణ్కి ఏకరువు పెట్టాడు. రిక్షాని లింగాల వీధిలోని జనార్దన స్వామి గుడి ముందున్న ఇంటి దగ్గర ఆపాడు బాబాయ్. రిక్షా ఆగిన శబ్దానికి రాఘవమ్మ గారు లోపల నుంచి వచ్చి కొడుకుని చూసి పలకరింపుగా నవ్వింది. బాబాయిని ఉండమని చేతితో సైగ చేసి లోపలికి వెళ్ళి గ్లాసు నిండా మజ్జిగ తెచ్చి బాబాయ్కి ఇచ్చింది. గటగట మజ్జిగ తాగేసి పైపు దగ్గరికి వెళ్ళి నీళ్లతో శుభ్రంగా గ్లాసు కడిగేసి అరుగు మీద పెట్టాడు బాబాయ్. దసరా పండుగ నాడు భోజనానికి పెందరాళే రారా అబ్బాయి అంది రాఘవమ్మ గారు వాత్సల్యం నిండిన చూపులతో. అలాగేనండమ్మా అని రిక్షా ఎక్కి బస్టాండ్కి బయలుదేరాడు బాబాయ్. ఊరంతా అతన్ని రిక్షా బాబాయ్ అని పిలిచినా రాఘవమ్మ గారు మాత్రం అతన్ని అబ్బాయి అనే పిలుస్తుంది. దసరా నాడు పిండి వంటలతో భోజనం పెట్టి కొత్త బట్టలు కూడా ఇచ్చి అతన్ని కొడుకులాగే చూస్తుంది. ఒకసారి బాబాయికి జ్వరం వచ్చి మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడని రిక్షా రంగయ్య చెబితే మందులు తీసుకుని బస్టాండ్కి వచ్చి ఇచ్చిందామె. జ్వరం తగ్గాక పచ్చెం వంట వండి బస్టాండ్కు నడుచుకుంటూ వచ్చి అతనికి పెట్టింది. శబరి రాముడికి ఎంత భక్తితో శ్రద్ధతో ఆతిథ్యం ఇచ్చిందో అలాగే రాఘవమ్మ గారు ఎంతో ఆప్యాయతతో వాత్సల్యంతో బాబాయికి భోజనం పెట్టింది. అందుకే రిక్షా వాళ్ళందరూ బాబాయిని రాఘవమ్మ గారి దత్తుడు అని వేళాకోళం చేస్తారు. పగలెల్లా ఎక్కడ తిరిగినా రాత్రికి మాత్రం బస్టాండ్లోనే పడుకుంటాడు. ఎంతో నమ్మకస్తుడైన బాబాయిని మేము ఊరికి వెళ్తున్నాం, మా ఇంటికి కాపలాగా ఉండు, హాయిగా మా ఇంట్లో పడుకో అని అడిగినా సున్నితంగా తిరస్కరిస్తాడు. బస్టాండ్ మాత్రం వదిలి రానని చెప్పేవాడు. నా కన్నతల్లి ఇక్కడే నన్ను వదిలేసింది. ఇక్కడే పెరిగాను. ఈ ఊరు వారు నన్ను ఆదరించారు. బస్టాండ్ నన్ను అక్కున చేర్చుకుంది. ఇదే నా ఇల్లు అనేవాడు బాబాయ్. రాఘవమ్మ భర్త రాజగోపాలరావు మార్టిర్ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఒకరోజు జనార్దన స్వామి గుడి ముందు బిచ్చగాళ్ల పక్కన కూర్చుని అడుక్కుంటున్న కుర్రాన్ని చూసి ఆయన మనసు ద్రవించిపోయింది. ఆ కుర్రాడికి తల్లిదండ్రులు ఎవరూ లేరని తెలుసుకుని నిన్ను స్కూల్లో చేర్పిస్తాను, చదువుకుంటావా అని అడిగారాయన. చదువుకుంటే 2 పూట్ల అన్నం పెడతారా అడిగాడు ఆ కుర్రాడు. ఆ మాట వినగానే మాస్టారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్కూల్లో చదువు చెబుతారు, అన్నం పెట్టరు. రోజు మా ఇంట్లో అన్నం తిని స్కూల్కెళ్ళి చదువుకో అన్నారు మాస్టారు. లింగాల వీధిలోనే ఉన్న గున్నయ్య మేస్టారు ప్రాథమిక పాఠశాలలో ఆ కుర్రాన్ని చేర్పించి ఇంట్లో భోజన వసతి ఏర్పాటు చేశారు రాజగోపాలరావు. 2 సంవత్సరాలు గడిచాక ఒకరోజు హఠాత్తుగా మాయమైపోయాడు ఆ కుర్రాడు. మాస్టారు, మాస్టారు భార్య చాలా బాధపడ్డారు. కొంతకాలం గడిచాక మాస్టారుకి తెలిసింది ఆ కుర్రాడు పాలకొల్లు లీలామహల్ సెంటర్‌లోని కాఫీ హోటల్‌లో పనిచేస్తున్నాడని. ఆ కుర్రాడికి చదువు మీద ఆసక్తి లేదని గ్రహించి మిన్నకుండిపోయారు మాస్టారు. రాఘవమ్మకి అబ్బాయి, అమ్మాయి కలిగారు.
వారి ఆలనా పాలనలో ఆ దంపతులకు కాలం వేగంగా గడిచిపోతోందన్న సంగతే తెలియలేదు. మాస్టారు పిల్లలిద్దరూ కాలేజీ చదువులకు ఎదిగారు. కిరణ్‌ని భీమవరం ఇంజినీరింగ్ కాలేజీలో చేర్పించి, శివపురంలో బస్సు దిగిన మాస్టారు దగ్గరకు ఓ వ్యక్తి వచ్చి, "రండి మాస్టారు, రిక్షా మీద ఇంటికి తీసుకెళ్తాను" అని అన్నాడు. ఆ వ్యక్తికేసి ఎగాదిగా చూశారు మాస్టారు అర్థం కాక. "నేనేనండి మాస్టారు, బాబూరావుని. మీరు స్కూల్లో చేర్పిస్తే చదువుకోకుండా ఊరు వదిలిపోయిన వాడిని" అంటూ చిరునవ్వు నవ్వాడు ఆ వ్యక్తి. అప్పుడు గుర్తుకు వచ్చింది మాస్టారుకి, ఆ కుర్రాడికి బాబూరావు అని పేరు పెట్టి స్కూల్లో చేర్పించిన సంగతి. బాబూరావు రిక్షా ఎక్కి ఇంటికి వచ్చిన మాస్టారు భార్యని పిలిచారు. "ఎవరొచ్చారో చూడు" అని అన్నారు. రాఘవమ్మ బాబూరావుని పోల్చుకోలేక అలాగే చూస్తుండిపోయింది. "నేనండి అమ్మగారు బాబూరావుని. మీ మాట విననందుకు ఇలా ఉన్నాను" అన్నాడు బాధగా. మాస్టారు, రాఘవమ్మ అతన్ని ఓదార్చారు. రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో దాదాపు సగం రిక్షా బాడుగకే పోతోందని తెలుసుకున్న మాస్టారు, వారం రోజుల్లో విజయవాడ నుంచి కొత్త రిక్షా కొని బాబూరావుకిచ్చారు. స్వంత రిక్షా ఏర్పడటంతో బాబూరావుకి చేతిలో రూ. 4 నిలువుంటున్నాయి. అయితే అతను రిక్షాలో ఎక్కిన గర్భిణీ స్త్రీలు, వృద్ధుల దగ్గర డబ్బులు తీసుకోడు. ఏ దురలవాట్లకు లోను గాకుండా ప్రశాంతంగా బస్టాండ్‌లోనే ఉంటున్నాడు బాబూరావు. శివపురం బస్టాండు 2 విశాలమైన ఓపెన్ హాళ్లతో పక్కా సిమెంట్ భవనంలో ఉంది. స్త్రీ ప్రయాణీకులు ఒక హాలులో, మగ ప్రయాణీకులు మరో హాలులో బస్సుల కోసం వేచి ఉంటారు. 2 హాళ్లలోనూ ట్యూబ్ లైట్లు ఉన్నాయి. రాత్రి 10 గంటలయ్యేసరికి భోజనం పూర్తి చేసి, తుంగచాప పరుచుకుని రిక్షా సీటుని తలదిండుగా చేసుకుని బాబూరావు బస్టాండ్‌లోని పురుషుల విశ్రాంతి హాల్‌లో పడుకుంటాడు. శివపురంలో రేకుతో ట్రంకిపెట్టెలు, బియ్యం డ్రమ్ములు, బాల్చీలు, ముగ్గు గొట్టాలు తయారు చేసే కుటీర పరిశ్రమలు చాలా ఉన్నాయి. ఉదయమే సత్తుపల్లి, ద్వారకా తిరుమల, విశాఖపట్నం వెళ్లే బస్సులకు ఆ రేకు సామాన్లన్నింటినీ బాబూరావు రిక్షాలో తీసుకొస్తాడు. సామాన్లు బస్సు టాపు మీద వేయడానికి రేకు వర్తకులకు ఎంతో సహాయం చేస్తాడు. రవాణా నిమిత్తం వర్తకులిచ్చిన డబ్బుల్ని మాత్రం బస్టాండ్ కూలి నాగేష్‌కిచ్చేసేవాడు. "మా సామాన్లన్నీ బస్సు మీద నువ్వే వేస్తున్నావు కదా! మేమిచ్చే డబ్బులు నువ్వే తీసుకో, నాగేసుకివ్వకు" అని వర్తకులనేవారు. "బాబూ, మీరు నా రిక్షాకి కూలి ఇస్తున్నారు. అది నాకు సరిపోతుంది. నాగేసు పిల్లల కలవాడు. అతనికి నేను సాయం చెయ్యాలే గాని, అతని పొట్ట కొట్టకూడదు కదా!" అనేవాడు బాబూరావు. బాబూరావులోని నిజాయితీని, పరోపకార గుణాన్ని అందరూ మెచ్చుకునేవారు. శివపురంలోని వయలిన్ విద్వాంసులు నరసింహమూర్తి, మృదంగ విద్వాంసులు సూర్యనారాయణ దూర ప్రాంతాలకు కూడా వెళ్లి సంగీత కచేరీలకి, హరికథలకి వాద్య సహకారం అందించి వచ్చేవారు. వారిద్దరిని ఎంతో అభిమానంగా రిక్షా మీద తీసుకొచ్చి వారి ఇంటి దగ్గర దింపేవాడు. ఏనాడూ వాళ్ళ దగ్గర రిక్షాకు డబ్బులు తీసుకునేవాడు కాదు. "మీరు సరస్వతి పుత్రులు. మీ వల్ల మన శివపురానికి ఎంతో పేరు వస్తోంది. నన్ను కూడా ఈ విధంగా సంగీత సేవ చేసుకోనివ్వండి బాబూ" అని ఎంతో వినయంగా చెప్పేవాడు బాబూరావు. ఎంతమంది చెప్పినా పెళ్లి చేసుకోకుండా బాబూరావు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. "నీలో ఓపిక తగ్గి ముసలాడివయ్యాక నిన్ను ఎవరు చూస్తారు?" అని నాగేష్ ఒకసారి ఆవేదనగా అడిగాడు. "నన్ను ఆ శివుడే చూస్తాడు. మీరు నా మేలు గురించే చెబుతున్నారు. కానీ ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేకుండా అనాయాస మరణం కలిగించమని ఆ దేవుణ్ణి రోజూ వేడుకుంటున్నాను. ఆయన తప్పకుండా నా మొర ఆలకిస్తాడు" అని సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెప్పేవాడు బాబూరావు. ఒకరోజు రాత్రి హోరున వర్షం కురుస్తోంది. కరెంటు కూడా పోయింది. 2 గంటల సమయంలో వర్షాన్ని చీల్చుకుంటూ విశాఖపట్నం నుండి భీమవరం వెళ్ళే బస్సు శివపురం బస్ స్టాండ్‌కొచ్చింది. అందులో నుంచి ఒక యువతి దిగగానే బస్సు వెళ్ళిపోయింది. కరెంటు లేకపోవడంతో బాబూరావు తన దగ్గరున్న అద్దాల అంతర్లోని కిరసనాయిల దీపం వెలిగించాడు. బస్టాండ్‌లోని 2 విశ్రాంతి హాళ్లు కూడా ఈదురుగాలికి తడిసిపోయాయి. బస్సు దిగిన ఆ యువతి వరండాలోనే ఉండడం చూసిన బాబూరావు ఆమె దగ్గరకు వెళ్లి, "అమ్మా, ఈ సిమెంట్ మిర్చి మీద కూర్చో" అని చెప్పాడు. "లేదు లేదు, నేను వెళ్ళాలి" అందామె కంగారుగా. "ఊళ్ళో ఎవరింటికి వెళ్ళాలి?" అడిగాడు బాబూరావు. "నాది ఈ ఊరు కాదు. మునమర్రు. మా అమ్మకి సీరియస్‌గా ఉందని హాస్టల్‌కి ఫోన్ వచ్చింది. వెంటనే విశాఖపట్నం నుండి బయలుదేరి వచ్చేశాను" అందామె బాధగా. "ఇంత వర్షంలో ఎలా వెళ్తావమ్మా?
వర్షం తగ్గాక వెళ్దువు గాని. ఇలా కూర్చో అమ్మా అన్నాడు బాబూరావు. ఇంతలో పెద్ద వర్షపు జడి రావడంతో ఆమె పూర్తిగా తడిసిపోయింది. పెరుగుతున్న వర్షం చూసి ఆమె ఏడవసాగింది. ఆమె నా స్థితిలో చూసి చలించిపోయాడు బాబూరావు. తల్లిని చూడాలని ఆమె పడుతున్న ఆవేదనని అర్థం చేసుకున్నాడు. తుంగచాపను చుట్టగా చుట్టి సిమెంట్ బెంచి కింద ఉంచాడు. "నేను రిక్షా తీసుకొస్తాను. ఇక్కడే ఉండు తల్లీ" అని రిక్షా సీటు చేత్తో పట్టుకొని రిక్షా దగ్గరికి వెళ్లి సీటు అంచులో ఉంచి, స్తంభానికి తాడుతో కొట్టిన రిక్షా హ్యాండిల్ బార్‌ని విడిపించి ఆ యువతి దగ్గరకు తీసుకొచ్చాడు. "అమ్మా! రిక్షా ఎక్కు" అన్నాడు. వర్షంలో తడుస్తూనే రిక్షా ఎక్కింది ఆ యువతి. అద్దాల లాంతర్‌ని రిక్షాకి కట్టి శివపురం మెయిన్ బజార్ గుండా పోనివ్వసాగాడు బాబూరావు. దారంతా చీకటి. హోరున వర్షం. రోడ్ల మీద నుంచి కూడా వర్షపు నీరు ప్రవహిస్తోంది. మునమర్రు శివపురానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. కంకర రోడ్డు, పైగా గోతులతో ఉంటుంది. రిక్షా ఊరు దాటేసరికి గాలి, వర్షం తీవ్రమయ్యాయి. రిక్షా ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. గాలి ధాటికి రిక్షా ఊగిపోసాగింది. బాబూరావు రిక్షా దిగి ఒక చేత్తో హ్యాండిల్ బారు, రెండో చేత్తో రిక్షా టాపు కోసం ఉన్న స్టీల్ రాడ్‌ని పట్టుకుని రిక్షాని లాగసాగాడు. రిక్షాలో ఉన్న యువతి కళ్ళు కురుస్తున్న వర్షంతో పోటీ పడుతూ దుఃఖాశ్రువులు స్రవిస్తున్నాయి. తీవ్రంగా వీస్తున్న గాలికి లాంతర్‌లోని దీపం ఆరిపోయింది. మెరుపుల వెలుగులో దారి చూసుకుంటూ రిక్షా మునమర్రు వరకు లాగుతూనే తీసుకెళ్ళాడు బాబూరావు. తెల్లవారుజాము 4 గంటలయింది ఆ యువతిని ఆమె ఇంటి దగ్గర దింపేటప్పటికి. ఇల్లు రాగానే ఆ యువతి అమ్మా! అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. బాబూరావు ఆ పెంకుటిల్లు పంచలో నిలబడి తడిసిన బట్టల్ని పిండుకున్నాడు. ఆ యువతి అన్నగారు వచ్చి పొడి బట్టలిచ్చి ఒళ్ళు తుడుచుకోమన్నాడు. ఉదయం నుండి కళ్ళు తెరవకుండా పడుకుని ఉన్న ఆ తల్లి కూతురు అమ్మా అని పిలవగానే నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. కోమాలోకి వెళ్ళిపోతుందనుకున్న ఆ తల్లి స్పృహలోకి రావడంతో ఇంటిల్లిపాది ఊపిరి పీల్చుకున్నారు. ఆ యువతి అన్నగారు గబగబా వచ్చి బా బాబూరావు పాదాలకు నమస్కరించడంతో నిరుత్తరుడయ్యాడు బాబూరావు. "ఇదేటి బాబూ! మీరు పెద్దవారు, నేను రిక్షావాడిని. నా పాదాలు మీరు పట్టుకోవడం తప్పు బాబూ" అన్నాడు బాబూరావు. "ఇంత గాలివానలో ప్రాణాలకు తెగించి మా చెల్లెల్ని తీసుకొచ్చి, మా అమ్మ ప్రాణాల్ని కాపాడి మాకు ఎంతో ఉపకారం చేశావు. మా కుటుంబమంతా జీవితాంతం నీకు రుణపడి ఉంటుంది" అన్నాడు ఆ యువతి అన్నయ్య. వర్షం బాగా తగ్గాక ఉదయం 7 గంటలకి మునవరం నుండి బయలుదేరి శివపురం వచ్చాడు బాబూరావు. ఆ యువతి అన్నగారు రూ. 500 చేతిలో పెడితే వద్దని చెప్పాడు. కాలచక్రంలో 20 సంవత్సరాలు గిర్రున తిరిగాయి. ఎన్నో మార్పులు వచ్చాయి. ఆటోలు రంగప్రవేశం చేయడంతో సైకిల్ రిక్షాలు ఎక్కే జనం తగ్గారు. ప్రస్తుతం శివపురంలో 4 రిక్షాలు మాత్రమే మిగిలాయి. అందులో బాబూరావు రిక్షా ఒకటి. వయసు కంటే ముందుగానే జుట్టంతా తెల్లబడిపోవడంతో పెద్దరికం వచ్చి అందరూ బాబూరావుని బాబాయ్ అని పిలుస్తున్నారు. బస్టాండ్‌లోని కూలీ నాగేషు ఆచంట్లోని చౌదరి గారి రైస్ మిల్‌లో వాచ్‌మెన్‌గా చేరి మకాం ఆచంటకు మార్చేశాడు. కొత్తగా సత్తిపండు కూలీగా ఉన్నాడు. బాబూరావు మాత్రం బస్టాండ్‌లోనే ఉంటున్నాడు. మహిళలు, వృద్ధులు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు వారికి సాయం చేస్తున్నాడు. సత్తిపండు లేనప్పుడు రాజమండ్రి బస్సులో వచ్చే పూల బుట్టలు దింపుకొని పూల వర్తకులకిచ్చి వారిచ్చే డబ్బుల్ని మర్నాడు భద్రంగా సత్తిపండుకిస్తున్నాడు బాబూరావు. పుష్కరాలు రావడంతో శివపురం బస్టాండ్ తిరిగి ప్రయాణికులతో కళకళలాడింది. శివపురానికి సిద్ధాంతం గ్రామం 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. వశిష్ఠ గోదావరి సిద్ధాంతం గ్రామాన్ని ఆనుకుని ప్రవహిస్తుంది. సిద్ధాంతం రేవుకి చాలా ప్రాధాన్యత ఉంది. గోదావరి తీరాన ఉన్న కేదారేశ్వర స్వామిని దర్శించడానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు. కాశీలో ఉన్న కేదారేశ్వరునికున్నంత మహత్యం సిద్ధాంతం కేదారేశ్వరుడికి కూడా ఉందని పండితులు చెప్తారు. శివపురం నుండి చాలామంది బస్సుల్లో, ఆటోల్లో సిద్ధాంతం వెళ్లి గోదావరి స్నానాలు చేసి వస్తున్నారు. బాబూరావు రోజూ తన రిక్షా మీద వృద్ధుల్ని, వికలాంగుల్ని ఉచితంగా సిద్ధాంతం తీసుకెళ్ళి వారి స్నానాలయ్యాక తిరిగి వారిని శివపురం తీసుకువస్తున్నాడు. రోజూ 4 ట్రిప్పులు వేస్తున్నాడు. ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోవటం లేదు.
పోలీసులు సిద్ధాంతం ఊరి మొదట్లోనే అన్ని ఆటోలు, వాహనాలు నిలిపివేస్తున్నా, బాబూరావు రిక్షాని మాత్రం గోదావరి రేవు వరకు అనుమతిస్తున్నారు. బాబాయ్, పుష్కరాల పుణ్యమంతా నీదే అంటూ పోలీసులు, అధికారులు రోజూ అతన్ని చిరునవ్వుతో పలకరించేవారు. నాదే ఉంది బాబూ, అంతా దేవుడి దయ అనేవాడు బాబూరావు వినయంగా. అతని ఉపకార గుణాన్ని అందరూ మెచ్చుకునేవారు. పుష్కరాల చివరి రోజున భక్తుల తాకిడి మరీ ఎక్కువైంది. ఉదయం నుండి భక్తుల్ని రిక్షాలో సిద్ధాంతం తీసుకువస్తూనే ఉన్నాడు బాబూరావు. మధ్యాహ్నం భోజనం చేయడానికి కూడా అతనికి సమయం చిక్కలేదు. 2 సార్లు మజ్జిగ తాగాడు. నలుగురు వృద్ధుల్ని సాయంత్రం 4 గంటలకి సిద్ధాంతానికి స్నానానికి తీసుకొచ్చాడు. బాబూ, 10 నిమిషాల్లో వచ్చేస్తాం. నువ్వెక్కడికి వెళ్ళకు నాయనా. మళ్ళీ నువ్వే మమ్మల్ని శివపురం తీసుకువెళ్ళాలి అని వారు గోదావరి స్నానానికి వెళ్ళారు. కేదారేశ్వరుని గుడి గోడ వద్ద రిక్షా నిలిపి, రిక్షా తొట్టిలో కూర్చుని సేద తీరుతున్నాడు బాబూరావు. అరగంట గడిచాక గోదావరి స్నానానికి వెళ్ళిన నలుగురు వృద్ధులు వచ్చారు. బాబూ, బయలుదేరదామా అని అతని భుజం తట్టగానే తల వెనక్కి వాల్చేశాడు బాబూరావు. అతని ప్రాణాలు అనంతవాయువుల్లో లీనమై 5 నిమిషాలయ్యింది. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.